హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను శివుని కూడా ఇదే కోరుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది, వెరీ 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 గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లేసి ఈరోజు నా డే, ఈ ఉగాది ఫస్ట్ సంవత్సరం నా డే శివుని అభిషేకంతో అయితే స్టార్ట్ చేశానండి. సో దేవుని కోరుకున్నాను ఈ సంవత్సరం అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలని కోరుకుంటున్నానండి. అందరు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో మనస్ఫూర్తిగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. వచ్చే ఏ కష్టమైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి అని దేవుని అయితే కోరుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయి నేనైతే అన్న వాళ్ళ ఇంటికాడ నుంచి టెంపుల్స్ కొద్దిగా దూరం అండి, అందుకే బైక్లో వచ్చేసాం. అందుకనే బాబు వచ్చాడు కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఈరోజు 7th డే అండి నాది శివదీక్ష అన్నాను కదా. సో నిన్న ఈవినింగే అన్న వాళ్ళ హోమ్కి వచ్చాము, శనివారం ఈవినింగే. సో ఆ వీడియో కూడా నిదానంగా పెడతాను. ఇంకా మార్నింగ్ నేను ఇలా అయితే గుడి ఉంది కాబట్టి బాబు కూడా వచ్చాడు కాబట్టి వీడియో తీసుకున్నాం అనమాట. పెద్ద శివలింగంతో చూడండి ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో, అంటే 5:36 లోపల ఇవంతా వాతావరణం అంతా ఎంత ఇలా ఉందండి. ఎంత ఎలా ఉంది చూడండి, అంత డెకరేషన్ అయితే చేశారు శివాలయంలో, పండగ కదా. సో నేనైతే అలా శివునికి 11 చుట్లు తిరిగి అయితే శివునికి అభిషేకం చేసి విభూది బొట్లు పెట్టి స్వామికి అయితే ఒక 15 నిమిషాలు శివజపం జపించి నేనైతే బయలుదేరుతాను రెగ్యులర్గా. ఇక్కడ ఇంకా చిన్న గుడి ఉందనేసి, చిన్న శివలింగం ఉందని ఇక్కడ కూడా నేను 5 చుట్లు తిరిగేసి అభిషేకం చేసి విభూది అయితే పెట్టేశానండి శివునికిను ఇంకా నందీశ్వరునికి. ఇంకా దాని తర్వాత గంగమ్మ గుడి కూడా వెళ్ళామండి. వరుసగా ఉన్నాయన్నమాట గుళ్ళు, అందుకనే వరుసగా వెళ్ళేసి అందరినీ దర్శనం చేసుకొని వచ్చిన పండగ కదా. సో నాదన్నీ 6:15 6:20 కల్లా కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేసినామండి. సో స్వామికి కూడా అలా విభూది బొట్లు పెట్టి అయితే వచ్చేసాను. శివదీక్ష అన్నాను కదా, నేను రెగ్యులర్గా అయితే చేస్తాను. డైలీ ఒక్కదాన్ని పోతాను కాబట్టి వీడియో తీయలేను, బాబు వచ్చాడు కాబట్టి ఈరోజు వీడియో తీసుకొని అయితే పెడుతున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. సో ఉగాది రోజైతే నా మార్నింగ్ డే అయితే ఇలా జరిగిందండి. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ మనసులో కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హ్యాపీగా ఉండండి, ఏ కష్టం వచ్చినా హ్యాపీగా ధైర్యంగా ఎదుర్కోండి, ఓకేనా. షడ్రుచులు అంటారు కదా ఉగాది పచ్చడిలాగా. సో మన లైఫ్లో కూడా ఇవన్నీ ఇలానే ఉంటాయి. ఈ ఉగాది పచ్చడిలాగానే మన లైఫ్ మొత్తం బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. సో ఉగాది పచ్చడిలో పులుపు, ఒగురు, కారం, ఉప్పు, తీపి, చేదు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ లాగానే లైఫ్ కూడా ఉంటుంది. సో ఏ దానికి భయపడకుండా ముందుకెళ్ళండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.